దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు మరొక హదీస్లో కూడా తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మన్ గదా ఇలల్లాహి మస్జిది ఔరాహ్ అఅద్దల్లాహు లహు నుజులం మినల్ జన్నతి కుల్లమా గదా ఔరాహ్. ఎవరైతే ఉదయం మరియు సాయంత్రం మస్జిద్కు వెళ్తూ ఉంటారో క్రమం తప్పకుండా వారు స్వర్గంలో ఒక స్థలాన్ని పొందుతారు. అంటే మస్జిద్కు వెళ్ళే వారి కొరకు అల్లా స్వర్గంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. సోదరులారా, సుబ్హానల్లాహ్. మస్జిద్కు వెళ్తూ ఉంటేనే అల్లా స్వర్గంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. అంటే మనం చేసే ఆరాధన కానీ, మనం చేసేటటువంటి అల్లాహ్ యొక్క నామస్మరణ కానీ, అలాగే ఖురాన్ యొక్క పఠనం కానీ, దీని ద్వారా అల్హమ్దులిల్లా అల్లా తలుచుకుంటే మనకు ఇంకా ఎక్కువగా స్వర్గంలో ప్రసాదించేటటువంటి అవకాశం ఉంది సోదరులారా. అలాగే మరొక హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మజతమా కౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్ యత్లూన కితాబల్లాహ్ వ యతదారసూనహు ఫీమా బైనహుం ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనా వ గషియత్హుముర్ రహ్మా వ హఫ్ఫత్హుముల్ మలాయికా వ జకరహుముల్లాహు ఫీమన్ ఇందా. ఏ సమూహం అయితే మస్జిద్లో కూర్చొని అల్లాహ్ యొక్క జికర్ చేస్తూ ఉంటారో, అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో, మరియు చర్చించుకుంటూ ఉంటారో, ఖురాన్ పఠనం చేస్తూ ఉంటారో, వారిపై అల్లాహ్ యొక్క ప్రశాంతత, శాంతి అవతరించడము, అలాగే వారిని కరుణ ఆవహించడము, అలాగే దైవదూతలు వారిని కప్పి ఉంచడము, మరియు అల్లాహ్ తనతో ఉన్న వారితో వీరిని గుర్తు చేయడం తప్ప ఇంకేముంటుంది. సుబ్హానల్లాహ్. ఎంత గొప్ప శుభవార్త చూడండి. ఎవరైతే మస్జిద్లో కూర్చొని అల్లాహ్ యొక్క జికర్ చేస్తుంటారో వారిపై అల్లాహ్ యొక్క కరుణ, శాంతి ఉంటుంది. దైవదూతలు వారిని చుట్టిముట్టి ఉంటాయి సోదరులారా. మరియు అల్లాహ్ ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న వారి దగ్గర ఇక్కడ మస్జిద్లో ఉన్న వారి గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సోదరులారా. మనము మస్జిద్ల యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి అంటే అల్హమ్దులిల్లాహ్ అనేక విషయాలు ఉన్నాయి. అది కేవలము ఇహలోకంలో మనకు ప్రశాంతత, శాంతి ఇవ్వడము మరియు మార్గదర్శకత్వం చేయడం మాత్రమే కాకుండా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబగజుల్ బిలాదు ఇలల్లాహి అస్వాకుహా. అల్లాహకు ఈ పూర్తి ప్రపంచంలో అత్యంత ప్రియమైన, ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మస్జిద్. అలాగే అల్లాహకు అత్యంత ఇష్టం లేని స్థలం ఏదైనా ఉంది అంటే అవి బజారులు, మార్కెట్లు. ఈ పూర్తి ప్రపంచంలో అల్లాహకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏంటి అంటే మస్జిద్ అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎవరైతే మస్జిదుల్లో ఉంటారో అల్లాహ్ యొక్క ఇష్టమైన ప్రదేశాల్లో ఉన్నారు అని అర్థం. అలాగే అల్లాహకు ఇష్టం లేని ప్రదేశం ఏమిటి అంటే ఏవైతే బజారులు ఉంటాయో అవి అల్లాహకు అత్యంత ఇష్టం లేనటువంటి ప్రదేశాలు. ఎందుకని? అక్కడ మోసం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఒకరిని మరొకరు ద్వేషిస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, అనేక రకాల చెడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే పని కోసం, పని నిమిత్తం బజారుకు వెళ్తారో వారు పని అయిపోగానే తిన్నగా అక్కడి నుంచి వచ్చేయాలి సోదరులారా. ఎవరైతే వ్యాపారస్తులు కాదో వారు బజార్లో ఉండేటటువంటి అనుమతి ఇవ్వబడలేదు. మీరు వ్యాపారస్తులై ఉన్నారు, అప్పుడు కూర్చోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి అల్లాహకు అత్యంత ఇష్టమైన స్థలము మస్జిదులు, అత్యంత ఇష్టం లేని స్థలాలు బజారులు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.